హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఇందిరా మిల్ అయితే స్లాబ్ వస్తున్నాము. దీని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. వీడియో లాస్ట్ వరకు చూస్తారని నేను కోరుకుంటున్నా. అయితే ఇది ఇందిరా మిల్లు. మా దోస్తు వాళ్ళకు ఇందిరా మిల్ వచ్చింది. ఇందిరా మిల్ వస్తే వాళ్ళు పట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు. ఇక సలాగాలు లేరు, ఇక మాడగా గోడలు వేసినాయి మొత్తం. ఇక అంతా డబ్బా కట్టేసి భీములు గిట్ల కట్టేసి సలాగాలు అల్లేసారు. నిన్న మొన్న సలాకా లేరు. ఈరోజు ఇక స్లాబ్ వస్తామని నేను రెడీ చేసుకుంటున్నాము. అది కూడా ఇందిరా మిల్లే, అది మొన్న స్లాబ్ పోసారు, అయిపోయింది అది ఆల్రెడీ. చూడండి ఈరోజు మాది వస్తున్నాము. మాది అంటే మాది కాదు, ఇది మా దోస్తు వాళ్ళది. ఇక చూడండి వాళ్ళంతా సామాను రెడీ చేసుకుంటారు. కిందికి చూడండి అంత సామాను రెడీ చేసుకుంటారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చారు. ఇగో ఈ మెట్లు కూడా మోస్తారు. ఈ మెట్లు దిగిపోనికి, ఇక్కడ నుంచి అక్కడ కిందికి దిగిపోనికి మెట్లు ఇవి చూసారా. ఇక రెడీ చేసుకుంటారు. ఉసుకే, కంకర, సిమెంటు అన్నీ రెడీ చేసుకుంటారు. 6 తట్టల ఉసుకే, 6 తట్టల కంకర, ఒక సిమెంట్ బస్తా వేస్తారు ఒక ట్రిప్కు. ఆ బకెట్ 3 సార్లకు ఒక బకెట్ నిండుతుంది. 6 తట్టల ఉసుకే, 6 తట్టల కంకర, ఒక సిమెంట్ బస్తా వేస్తే 3 సార్లు బకెట్ నిండుతుంది. చూడండి సిమెంట్ సంచి గుంజుకుపోతాడు చూసారా. ఇది ఫ్రెండ్స్ కంకర వేస్తాం చూడండి. ఇదే బకెట్. ఈ బకెట్ ఒకసారి ఒక సంచి సిమెంట్కు ఈ బకెట్ 3 సార్లు అందులో పోసుకుంటుండు. మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చింది కదా యావత్ తెలంగాణ మొత్తానికి. ఇది చాలా శుభ పరిణామం. మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకు, ఇది గుడిసెలు ఉన్న వాళ్ళకు, పెంకుటి ఇల్లు ఉన్న వాళ్ళకు, మొత్తం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అయితే ఇచ్చింది మన తెలంగాణ గవర్నమెంట్. మొత్తానికి జాగా లేని వాళ్ళకు మాత్రం జాగా చూసుకోండి మీరు, మేము ఇల్లు ఇస్తామని ఇచ్చి 5 లక్షలు ఇస్తుంది కదా. ఇక మా వాళ్ళకు మాత్రము సొంత ప్లేస్ ఉంది, ప్లాట్ ఉండే ఒకటి. సొంత ప్లేస్లో వీళ్ళకు ఆల్రెడీ ఇల్లు అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అయితే వీళ్ళు సొంత ప్లేస్లో ఇల్లు కట్టుకుంటారు. ఇప్పటికే 2 బిల్లులు వేసినాయి ఆల్రెడీ. ఇప్పుడు స్లాబ్ పడుతుంది కాబట్టి ఇప్పుడు 3వ బిల్లు వేస్తుంది. ఇక ఈ స్లాబ్ పడినాక 3వ బిల్లు వేసినాక మొత్తం కలర్ బిల్లర్ అంతా వేసినాక లాస్ట్ బిల్లు వస్తుందట. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం పేదవాళ్ళకు చాలా అంటే చాలా ఒక జీవిత కళనే. ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక మానవునికి ఎవరికైనా సరే ఒక జీవిత కాల చరిత్ర, అది ఒకటి ఆశ ఉంటుంది. ఆ ఆశను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము చాలా అంటే చాలా దగ్గరుండి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుందని నా యొక్క ఆలోచన. ఇది మంచి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వము. చూసారా కంకరెత్తుండైనా ఈయన వీళ్ళు ఉసుక పోసుకుంటారు, మాలు పోసుకుంటారు. చూడండి స్లాబ్ అయితే పోస్తారు, చాలు చేసారు, ఆల్రెడీ నడుస్తుంది వరకు. ఇక మేము కూడా పోయినాము మా దోస్తు రమ్మంటే. ఇక స్లాబ్ పోసేటువంటి పని ఉంటుంది కదా, ఇక అదొకటి ఒకటి చూసుకోవాలని రమ్మంటే పోయింటిమి. చూడండి ఇక వరకు నడుస్తుంది. ఆయన ఇక ఆపరేటర్ చేస్తాడు. చూసినావా నీళ్ళు తలుకుంటుండు అందులో. మిల్లర్ అంటారు దీన్ని. ఇది ఉసుకే కంకర కలిపేదాన్ని మిల్లర్ అంటారు. మిల్లర్ ఆపరేటరు దాన్ని ఆపరేటర్ ఎత్తుండు. పైన ఒక 2 ఉన్నారు. అర్బాన్ అంటారు. అర్బాన్లో పోసుకొని తీసుకుపోయకుండా అక్కడ పోస్తారు. చూడండి అర్బాన్లో పోసిండు, ఇప్పుడు తీసుకుపోతాడు. ఇక ఇవి కూడా మెట్లే, కిందికి మెట్టు ఇంకా వేయలేరు, లాస్ట్కి వస్తారు. ఇవి 2 మెట్లు చూడండి. ఆ మిల్లర్లో కలుపుకొని ఇట్లా పోసుకుంటే కింద బకెట్ ఉంటుంది, అది పెద్ద బకెట్, అందులోకి పోస్తారు. చూడండి ఇప్పుడు తింపుతాడు. చూసారా వచ్చేస్తుంది మాలు. ఇది ఒక సంచి మాలు అన్నట్టు, ఒక సిమెంట్ సంచి మాలు. మేము సిమెంట్ మాత్రము అల్ట్రాటెక్ సిమెంట్ వాడినాము. అల్ట్రాటెక్ అది ఒకటి ఆయిల్ కూడా ఇచ్చారు, అది కూడా పోసినాము. చూడండి స్లాబ్ ఎంత మంచిగా వస్తుందో. ఒక్కొక్క సగం పక్క అయిపోయింది, ఇంకొక సగం పక్క ఉంది. ఇక చూడండి సగం పక్క ఎంత మంచిగా నులుపుగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది పేదవాళ్ళకు చాలా శుభ పరిణామము. కాంగ్రెస్ చాలా మంచి పని చేస్తుంది. ఇది ఒకటి మాత్రము.
ఇల్లు లేని నిరుపేదలకు మాత్రం ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు